మరి పెళ్లి సంగతి ఏంటి? ఏమో అంటే మా అందరినీ లైఫ్ సెటిల్ చేయడం చిచ్చే అయితే ఇప్పుడు నీ లైఫ్ కూడా చిచ్చేనా? చిచ్చేనా అది? చెప్పు. చిచ్చి పెడుతున్నా, నేను కూడా చిచ్చి పెడుతున్నా. ఏంది మరి సంగతి? పెళ్ళా అది అంటే ఈ మధ్య సింగిల్స్ అంతా నీ మీమ్స్ కట్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఏమని? హౌ టు అవాయిడ్ మ్యారేజ్ టాపిక్ అని నవ్వేసి అట్లా అవాయిడ్ చేసేస్తుంటాట. పెళ్ళి ఇంకొక బుక్ రాస్తున్నావు దాంట్లో తెలుస్తుంది డీటెయిల్. ఇదే చెప్పారు కదా సార్, 3 సార్లు చెప్పావు. పెళ్ళి అది చాలా పెద్ద టాపిక్, తర్వాత మాడదాం, ఇలా అవాయిడ్ చేయాలి అని చెప్పేసి నీ గురించి చేసుకుని. మీ డాడీ హ్యాపీగా ఉన్నాడా లేదు ఇప్పటికైనా? ఇంకా అట్లనే డాడీని బాధపడుతున్నావా? నేనా? తల్లిదండ్రులను బాధపెట్టి నువ్వేం సాధిద్దాం అనుకుంటున్నావు అంటే అప్పుడు మీకు గిల్ట్ ఫీలింగ్ ఉండేది కదా, తల్లిదండ్రులు ఎందుకు నేను ఇట్లా మా డాడీని బాధ పెడుతున్నా అని? అంటే మీ డాడీ నా దగ్గరికి వచ్చి ఏడ్చేటప్పుడు అనవసరంగా బాధ పెడుతున్నా, వెళ్ళి జాబ్. నేను సీరియస్గా అడుగుతున్నాను, నవ్వే టాపిక్ కాదు. అవుతున్నావు కానీ నువ్వు కాదు. మీ డాడీ వచ్చి అప్పుడు నా దగ్గర మా కొడుకుని చూసుకో బాబు అని చెప్పినప్పుడు, చూసుకోకుండా నువ్వు వెళ్ళిపోయినప్పుడు నువ్వేం బాధ కరెక్టే, మా డాడీ బాధపడుతుండు. మీ డాడీ గవర్నమెంట్ టీచర్ కదా, గవర్నమెంట్ టీచర్, డాడీ గవర్నమెంట్ టీచరే కానీ బాధపడ్డారు కదా. మా డాడీ బాధపడలే. విశ్వనాథ్ గారు ప్లీజ్ ఇప్పుడు మాట్లాడాలి. మీ డాడీ గజిటెడ్ హెడ్ మాస్టర్ కదా, అంటే గ్రీన్ పెన్ మీ డాడీది ఉంది. గ్రీన్ పెన్. ఎంత బాధపడి ఉంటాడు మామ లోపల, ఎవరెవరో బ్లాక్ పెన్ వాడుతుంది. అది నీకు ప్రతిదీ నీకు కామెడీ. నాకే లేదు కామెడీ. నేను చెప్పేది ఏంటి, ఎవరెవరు వచ్చి మీ డాడీ దగ్గర సంతకాలు చేయించుకుంటారు, సార్ నాకు సంతకం పెట్టున్నాను. గ్రీన్ కూడా చేయించుకున్నాం ఒకసారి, నేను కూడా చేయించుకున్నాను. అంటే కాబట్టి అంటే పాప ఎవరెవడో వచ్చి సంతకాలు పెట్టుకుపోతుంటారా, నువ్వేంది ఇట్లా అయినా అంటే నేను పెట్టు నీ సాటిస్ఫాక్షన్ కోసం అని పెట్టించుకున్నా అంతే. హ్యాపీ. అంటే ఎప్పుడు కూడా కరెక్టే సినిమా వదిలేద్దాము మా డాడీ కోసం జాబ్ చేద్దాం అన్నది నీకు ఎప్పుడు రాలే? అంటే మీ డాడీ అంతా బాధపడుతున్నా, మీ డాడీ నాకు వచ్చి మామ నిజంగా చెప్తున్నా, మా నాన్న బాధపడలే, నువ్వు బాధ పెట్టేటోడివి. ఫోన్ చేసి ఏంది అంకుల్ వాడు పరిస్థితి, నువ్వు అలా చెప్పి ఆయన పాపం ఆయనే అంటుండు వీడు ఏదో రాంగ్ రూట్ లో ఉన్నాడేమో అని. ఒకరోజు నాకు కూర్చోబెట్టి, అంకుల్ ఏం కాదులేండి మేము ఉన్నాం కదా చూసుకుంటాం చెప్పలేదు. అదే మీ డాడీ నువ్వు అట్లా ఏం చెప్పలేదు కదా, నువ్వు వెళ్ళిపోయావాడివి. మీ డాడీ రిటైర్డ్ అయ్యిండు, నేను ఇప్పుడన్నా హ్యాపీగా ఉండడా? అంటే లేదంటే మా కొడుకు డైరెక్టర్ అన్న ఫీలింగ్ ఉందా, ఇంకా బాధ పెడుతున్నాం మీ డాడీని? నేనా కావాలని నేను బాధపడట్లేదు కానీ ఏదో బాధపడి ఉంటారేమో. ఎప్పుడు ఎందుకు బాధపడతాడు? అనవసరంగా అనుదీప్ మాట్లాడి ఇండస్ట్రీ నుంచి దూరం చేద్దాం అనుకున్నాడే అన్న బాధ అయితే ఉంది, నిజంగా ఉంది మామ. అప్పుడప్పుడు 2-3 సార్లు బాధపడ్డాడు నాకు. ఒకసారి చెప్పండి ఇట్లా, అరే అనవసరంగా రా నేను ఆపేసి ఉన్నామే, ఇప్పుడు సక్సెస్ అయినావు కదా ఆపకుండా ఉండాల్సిందని. ఆపడానికి రీజన్ ఎవరన్నా ఆలోచిస్తే మా నాన్న ఒకసారి మెసేజ్ పంపించాడు కదా, ఆ ముందు రోజు నువ్వు ఫోన్ చేసినట్టు 3 సార్లు ఫోన్ ఒకసారి చదవగలుగుతావు బయటికి. ఇప్పుడు లేదు కదా మెసేజ్, ఆ మెసేజ్ అందరికి చూపించాలని నీ తాపత్రయం, దాంట్లో ఆ రోజే భయంతో డిలీట్ చేశాను నేను. కళ్యాణ్ వాళ్ళ డాడీ ఒక మెసేజ్ పంపిండు, బాబు ఈ రోజుకి నీకు నీ బర్త్డే, దయచేసి ఇప్పటికైనా మారి నా బాధను అర్థం చేసుకొని జాబ్ చేసి పెళ్లి చేయి బాబు ఇట్లా అని చెప్పి చాలా హృదయ విదారకరంగా ఒక మెసేజ్ పంపిండు. అది చూసి కూడా కళ్యాణ్ నవ్వుతూ, నేను కాదు ఆ మెసేజ్ లో చూసి నువ్వు మామా ఆ మెసేజ్ ఒకసారి నాకు పంపవా అన్న రియాక్షన్ గుర్తుంది నాకు. ఇది మామ ఏం చేస్తావు మామ నువ్వు ఆ మెసేజ్ తాను భయంతో నేను ఆ రోజు ఆ మెసేజ్ డిలీట్ చేయడం జరిగింది. నీకు నాకు డాన్స్ లో ఒక సైడ్ డాన్సర్ నుంచి ఈ రోజు ఒక స్టార్ డైరెక్టర్ అయినావు. సో స్టార్ డైరెక్టర్ ఏం కాదు అంటే నేను డాన్సర్ కాదు మామ, అప్పుడు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గానే పోయా. నాకు డాన్సర్ అండి. మ్యాడ్ 2లో ప్రీ రిలీజ్లో చేసిన డాన్స్, సక్సెస్ మీట్లో చేసిన డాన్స్ ఇప్పటికీ నిన్ను ఆడియన్స్ హృదయ విదారకంగా మా నాన్న పంపించిన మెసేజ్ లాగా ఉందా? చేసిండా? అది మిత్రమండలి సుమాటలో చేసింది కదా ఆ రోజే కదా ఫస్ట్ నువ్వే కదా మమ్మ, ఆ రోజు కూడా చెప్పారు ఇట్లా నీకు నాకు. ఆ రోజు ఎవరు ఎక్కువ విన్నట్టు లేదు, బట్ ఈ రోజు మాత్రం డెఫినెట్ దీని మీద కాన్సన్ట్రేట్ చేసి పంకి ప్రమోషన్ పక్కన పెట్టి చెప్పమ్మా. అప్పుడు ఎందుకు ఎవరైనా సీరియస్ తీసుకోలేదు, బట్ ఇప్పుడు ఈ సినిమాలో కళ్యాణ్ డాన్స్ చేసిన బిట్ కనుక ట్విట్టర్లో అందరు పెట్టి కళ్యాణ్ని అంటే అది ఎందుకు వచ్చాను రా ఫంకీ ప్రమోషన్స్ చేయకపోతే
నీకు సాటిస్ఫాక్షన్ లేదు మామ, లేదు 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 మమ్మ, మంచిగా అనిపించింది నువ్వు అడిగిన క్వశ్చన్ కంటే. అప్పుడు గుర్తొచ్చింది నీకు నాకు డైరెక్ట్ చేసేటప్పుడు అయితే అసలు హోప్ లేకుండే, బట్ ఎప్పుడో ఒక ఐడియా నమ్మాలంటారు కదా, ఆ టైంలో ఎందుకో ఈ డైరెక్టర్ అవుతాడని నిన్ను చూసి అనిపించింది. అప్పుడు నీతో పాటు ట్రావెల్ అవుతూ నువ్వు అవ్వడం, తర్వాత మేము అవ్వడం, ఇదంతా బాగుంది. ఇప్పుడు మన బ్యాచ్ లో కొంతమంది అవుతున్నారు, నెక్స్ట్ బ్యాచ్ వీళ్ళందరూ తొందరలో డైరెక్టర్లు అయిపోయి వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ లైఫ్ లో కూడా నువ్వు చిచ్చు పెట్టి ఫ్రెండ్స్ డైరెక్టర్లు అయ్యి వాళ్ళ లైఫ్ బాగుంది అది చిచ్చు అనుకుంటే ఎస్ నేను పెట్టేది ఓకేనా. ఓకే, ఫ్రెండ్స్ హ్యాపీగా ఉండడం చిచ్చు అయితే నేను పెట్టేది చిచ్చే. చిచ్చే. వాళ్ళు సక్సెస్ అవ్వాలని కోరుకోవడం చిచ్చే అయితే చిచ్చే చిచ్చే ఏంటి ఈ లాస్ట్ చిచ్చే అనేది కొంచెం రీసౌండ్ రావాలి. చిచ్చే 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 అది కొంచెం అట్లా చేయండి. సరే మామ, నేను ఈ ఫంకీ ప్రమోషన్స్ బాగా జరగాలి. చిచ్చే అయితే ఇది కూడా చిచ్చే 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 ఈ ఫంకీ ప్రమోషన్స్ బాగా జరగాలి అనుకోవడం నేను పెట్టడం చిచ్చే 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 ఓకేనా డన్.